హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తుండండి. ఈ దొండకాయ ఫ్రై అయితే దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటుందన్నమాట. ఈ దొండకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే టేస్ట్ తగినంత ఉప్పు, కారం, కొంచెం కరివేపాకు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. మనం పకోడీకి ఎలా వేసుకుంటామో అలా 2 స్పూన్స్ వచ్చేసి శనగపిండి, 2 స్పూన్స్ ఏమో కార్న్‌ఫ్లోర్ వేసుకున్నా. ఇలా ఈ విధంగా అయితే కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం పకోడీ ఎలా వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇవైతే ఇంకా ఈ దొండకాయ ఫ్రై అయితే మనం పప్పుచారు, సాంబార్ ఇలా చేసుకుంటాం కదా, సైడ్ డిష్‌కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్‌గా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.